సీతారామం చిత్రం ఫేమ్ నటి మృణాల్ ఠాకూర్ గురించి ఇప్పుడు పరిచయం అవసరం ఉండదనుకుంటా. ఈ బెంగాలీ బ్యూటీ మాతృభాషలోనే కాకుండా కొన్ని హిందీ చిత్రాల్లో నటించారు. అయితే ఆయా చిత్రాల్లో రాని పేరు తెలుగులో దుల్కర్ సల్మాన్ సరసన నటించిన సీతారామం చిత్రంతో వచ్చింది. ఆ చిత్రంతో ఒక్కసారిగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆ తర్వాత నానితో జతకట్టిన హాయ్ నాన్న చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే విజయ్ దేవరకొండతో నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో తెలుగులో అవకాశాలు దూరం అయ్యాయనే చెప్పాలి. కాగా తమిళంలో నటుడు శివకార్తికేయన్కు జంటగా నటించే అవకాశాన్ని చేజార్చుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇకపోతే సీతారామం వంటి చిత్రాలు హామ్లీగా నటించిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత గ్లామర్ వైపు మొగ్గు చూపారు. ముద్దు సన్నివేశాలు నటించి ఆమె తల్లిదండ్రులకు షాక్ ఇచ్చారు. అలాంటి సన్నివేశాలు నటించడానికి మృణాల్ ఠాకూర్ తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారట. దీని గురించి ఆమె ఒక భేటీలో పేర్కొంటూ తాను సినిమాల్లో లిప్ లాక్ సన్నివేశాలు నటించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్నారు. దీంతో పలు అవకాశాలను కోల్పోయన్నారు. ఆ తర్వాత తాను ఒక నిర్ణయం తీసుకున్నానని, తల్లిదండ్రులను పిలిచి లిప్ లాక్ వంటి సన్నిహిత సన్నివేశాలు నటించడం తనకు భయమేనని, అయితే ఈ రంగంలో అలాంటివి చాలా అవసరం అని, ఇది తన చాయిస్ కాదని వివరించి చెప్పినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ అమ్ముడు ఎలాంటి సన్నివేశాలు నటించడానికి రెడీ అంటున్నారు.